జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో పాటు నాయకులందరూ కృషి చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కంటోన్మెంట్ వాసవి నగర్ కు చెందిన సామాజికవేత్త తేలుకుంట సతీష్ నివాసానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో కలిసి ఆదివారం ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సతీష్ ను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారు తిరిగి పార్టీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన శ్రీ గణేష్, సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. దర్జీ సంఘం, మేరు సంఘం, రజక సంఘం నాయకులు, వాసవి కాలనీ చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుకుంట సతీష్ మాట్లాడుతూ మైనంపల్లి తన నివాసానికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానించడానికి వచ్చారని, తాను 2-3 రోజుల్లో పార్టీలో చేరుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపన ప్రతాప్, గౌరీ శంకర్, నందికంటి రవి, బాబురావు, ఆనంద్ బాబు, బలవంతరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. అదేవిధంగా సోదరిమణి అరుణ్ జ్యోతి సతీష్ గుప్తా గారు, అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు బోర్డు మా అన్న జంపల ప్రతాపన్న గారు, అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీ క్యాండిడేట్ మా తమ్ముడు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా చిన్న నాటి స్నేహితుడు, ఎప్పుడు కూడా బండిమెట్ బాబన్న అనే పిలువబడే మా ఒకటే కదా బాబన్న, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, సాయన్న గారితో ఎంతో కాలం పనిచేసి ఈరోజు కాంగ్రెస్ లో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఇదొక సంతోషకరమైన విషయం. ఈ వార్డ్ 5 ఖాళీ అయిపోయింది. సతీష్ గారు 20 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ బీఆర్ఎస్ లో ఈ మధ్యకాలంలో చేరడం జరిగింది. శిక్షణతో, మంచి ప్రవర్తనతో రాజకీయాల్లో విలువలు పాటిస్తూ ఉన్నతమైన పదవులు అలంకరించిన తన తల్లి సదాలక్ష్మి, తండ్రి నారాయణ పూర్తిగా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సన్నద్దమయ్యానని, కంటోన్మెంట్ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి దీవించాలని బీజేపీ పార్టీ అభ్యర్థి వంశా తిలక్ అన్నారు. బొల్లారంలోని వంశా తిలక్ తల్లిదండ్రుల సమాధుల వద్ద పూజలు చేసి దీవెనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో వంశా తిలక్ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టానని, తన తల్లిదండ్రులకు మంచి పేరు ఉన్నదని, డిప్యూటీ స్పీకర్ గా 9 సంక్షేమ శాఖలతో మంత్రిగా సదా లక్ష్మి పనిచేశారని, ఆమెకి తెలంగాణ రాజకీయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తన తల్లిని ఆశీర్వదించినట్టే కంటోన్మెంట్ ప్రజలు తనకు దీవించి నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని ఆయన అన్నారు. పెద్దలు, పితరులు, మా తాత తక్కెళ్ళ వెంకయ్య గారు, నర్సమ్మ గారు, మరియు టీవీ శంకర్రావు గారు, దేవదత్ గారు, మా బంధువులందరూ, పెద్దలందరూ కూడా వారందరి ఆశీర్వాదం తీసుకొని, ముఖ్యంగా 1969 మరియు ఎంఆర్పిఎస్ యొక్క సిద్ధాంతకర్త అయినటువంటి, ఏబిసిడి సిద్ధాంతకర్త అయినటువంటి సదాలక్ష్మి గారి యొక్క ఆశయాలు తీసుకొని వారందరూ కూడా తరతరాలుగా బొలారం వాస్తవ్యులు. అమ్మగారి సమాధి ఇక్కడే ఉన్నది. మా జీవన ప్రయాణం బొలారంలో మొదలై మళ్ళీ
చివరికి ఈ బొలారం శ్మశానంలోకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బొలారం ముద్దుబిడ్డగా అమ్మ సదాలక్ష్మమ్మ ఆశీర్వాదాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో మా పితరులది, అమ్మగారిది, నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ప్రచారం మొదలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పెద్దల ఆశీర్వాదం తీసుకుని మంచి పని మొదలు పెట్టడం మనకందరికీ ఆనవాయితీ. మరి బొలారం ముద్దుబిడ్డగా తరతరాలుగా బొలారంలో ఉన్నటువంటి మా పితరులది, అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని ప్రచారంకి అంకురార్పణ చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు చేశాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే బొలారంలో ఉన్నారో, ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో, సికింద్రాబాద్ లో ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. అమ్మగారికి పూజలు చేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. మా పితరులకందరికీ కూడా పూలదండలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ 3వ వార్డు పరిధిలో ఉన్న ఉత్తరయ్య బస్తీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్తీలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, వడ్డెర కులస్తులు, వెనుకబడిన కులాల వారు, లంబాడి కులము చెందిన వారు, రజక సంఘం వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 3 నెలలకే మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు జరిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని, విషయానికి అహర్నిశలు కష్టపడుతున్నాడని, అందుకు గాను కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తాను ఎక్కడ తిరిగినా ప్రచారంలో విశేషమైన స్పందన వస్తుందని, జరగబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఓటర్లు నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ చర్చ్కి వెళ్ళి ఒక 2-3 చర్చ్లు ఉండే అక్కడ వెళ్ళి ఇక్కడ మన కంటోన్మెంట్ కి రావడం జరిగింది. చాలా మంచిగా ఉందండి, స్పందన చాలా బాగుంది. ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు, అంత మంచిగా ఉంది. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి గెలిపించినారు కాబట్టి ఆయన సీఎం అయినారు. సీఎం గారు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి కంటోన్మెంట్ మీద చాలా వరకు మంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తారు పక్కా ఇది. ఎందుకంటే గతంలో ఈ ఏరియాకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి కేటాయించి అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా మల్కాజ్గిరికి దగ్గర 1,00,000 కోట్ల నిధులు ఇస్తేనే ఈ ట్రైన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ లో మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నుంచి నేబరింగ్ మండల్ నుంచి వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి ఎల్బీ నగర్ ఏరియాకి నీళ్లు వచ్చి మొత్తం స్టాగ్నెట్ అయ్యి అక్కడ ఇళ్లకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు ఇస్తే తప్ప మల్కాజ్గిరి అభివృద్ధి కాదు. ఇప్పుడు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఉంది, తప్పకుండా వేస్తామంటున్నారు. నాకు కూడా అవగాహన ఉంది, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ చేసిన కాబట్టి క్యాండిడేట్ ని కూడా కొంత చూస్తారు. కాబట్టి మంచి హై మెజారిటీ వస్తుంది. దీంట్లో మీకు సందేహాల్సిన అవసరం లేదు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉంది. కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలంటే దేశంలో ఎందుకండి మార్పు వస్తుంది, చాలా మార్పు వచ్చింది. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. మీరంటే కాదు, మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, గ్రౌండ్ లెవెల్ వెళ్తే తెలుస్తుంది. మీరు కాన్స్టిట్యూన్సీ లెవెల్ రిపోర్టర్స్ ఉన్నట్టున్నారు, గ్రౌండ్ లెవెల్ కింది స్థాయిలో వెళ్ళండి, తెలుస్తుంది. చాలా మార్పు వచ్చింది. దేశంలో వస్తుందండి, చాలా చేంజ్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న కూడా కేసీఆర్ వస్తున్నారు, వచ్చిందా? కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. చూడండి మీరు ఇంకా